హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. గైస్, మేమైతే చెప్పాను కదా మొన్న ఆంధ్ర వెళ్తున్నాము, మా సొంతూరు చాగులకి అయితే వెళ్తున్నాము. గైస్ చూడండి, మా కార్ నిండా ఫుల్ లగేజ్. మేమందరం అయితే చాలా అంటే చాలా జాలీగా అయితే ఊరికి వెళ్తున్నాం గైస్. మేమైతే 4 కార్స్లో అయితే వెళ్తున్నాము. అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాము. ఒకటి మాది, మా డాడీ వాళ్ళది, మా అన్న వాళ్ళది, మా అక్క వాళ్ళది. మొత్తం 4 వెహికల్స్ 4 కార్లో అయితే మేము ఆంధ్ర అయితే వెళ్తున్నాం గైస్. బ్రో హాయ్ చెప్పు, హనీ బాబా హాయ్ చెప్పు, పిన్ని హాయ్ చెప్పు. గైస్ చూడండి అక్కడ లగేజ్ ఎట్లుందో. హాయ్ చెప్పు హనీ బాబా, హాయ్ చెప్పు. హనీ ఇక్కడ, హనీ వాళ్ళు బిజీగా ఉన్నారు. కృషిక్ హాయ్. ఏంటిది కార్ మీద హాయ్. గైస్ నేను చెప్పాను కదా, అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే మొత్తం మా ఫ్యామిలీ, మేమైతే మా కార్లో 4 మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్లో అటు ఇటు ఎక్స్చేంజ్ అవ్వాలని చెప్పేసి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా జర్నీ చాలా సేఫ్గా ఇక్కడ వరకు అయితే సాగింది. మా అక్క వాళ్ళ బాబు, పెద్ద బాబు, మా చెల్లి, నేను, మా పిన్ని అయితే మా కార్లో ఎక్కినాం గైస్. మా రవణోళ్ళ కారు చిన్ను వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెల్కమ్ టు మణికంఠ వ్లాగ్స్. హలో హాయ్ గైస్. రవణ ఎక్కడికి వెళ్తున్నాం మనము? మన విలేజ్కి వెళ్తున్నాం. నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏం ఆర్డర్ పెట్టుకున్నావు? ఏం ఆర్డర్ పెట్టుకున్నావు? ఏం ఆర్డర్ పెట్టుకున్నావు తిన్నికి? తిన్నికి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. అది తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి విలేజ్కి. ఎంజాయ్ చేయాలి. అటు అవతల కూర్చున్నా అక్కడ పతంగి దాటిన హోటల్ పార్ట్నర్ ఉండదు చూడు. చెప్పండి బిర్యానీ ఎట్లుంది? కుమారి హాయ్ చెప్పు. సాయన్ అయితే అసలు ఫేసే మారిపోయాడు నీట్గా. బాయ్ గాయ్స్. తిన్నాం, మమ్మీ కడికి వెళ్తున్నాం. వాడు వాటర్ అలా తాగుతాడు చూడు. చిన్న హాయ్ చెప్పు. చిన్న హాయ్ చెప్పు. ఎట్లుంది? సూపర్, చాలా బాగుంది. వివేక్ అయితే బిర్యానీ తినేస్తున్నాడు. మనీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పరా మణికంఠ వ్లాగ్స్ చెప్పరా. ఇసుకతో పడేది. హాయ్ మణికంఠ. బిర్యానీ అవసరమా? స్పెల్లింగ్ చెప్పైతే రివ్యూ చెప్పరా. బిర్యానీ ఎట్లుంది? అత్త బిర్యానీ ఎట్లుంది? సూపర్ ఉందంట గైస్, బాగుంది. సింగిల్ బిర్యానీ అయితే కడుపు అయితే నిండట్లే. అరదాకలతో అయితే పోతున్నాం. ఊరికి పోయినాక చావుల డాబాలు అయితే తిందాం. చూడండి మా డాడీ వాళ్ళు అయితే కార్లో కూర్చున్నాడు గుడ్డోని పట్టుకొని. ఇక ఒక గుండోడు ఉన్నాడు చూడండి గాయస్. ఇక మా మమ్మీ చూడండి ఎట్లా చూస్తుందో. జిమ్మి చూడు, జిమ్మి ఎక్కడికి పోతుంది? ఊరికి వస్తుందా గుండోడా? మా డాడీ అయితే గుడ్డోని వేసుకొని కూర్చున్నాడు. గ్లాస్ దింపట్లేడు గాయస్. చూడండి దింపుతాడా లేదా చూద్దాం. దింపట్లేడు. దింపడట. డాడీ తిన్నావా లేదా? నాటుకోడి పులుసు. ఎందుకు బిర్యానీ తింటే బిర్యానీ వద్దా నీకు? ఎందుకే? నాటుకోడి పులుసు. చూడండి మా చెల్లి అయితే ఎప్పుడు నోరు ఆడిస్తూనే ఉంటుంది. గైస్ మేమైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంది పతంగి టోల్గేట్ కాడ అని చెప్పేసి మేమైతే ఏం చేసామంటే సాగర్ రోడ్ మీద అయితే వెళ్తున్నాము. ఎంతసేపటికి ట్రాఫిక్ లేదు కానీ దారి పొడుగుతో పోలీసులు ఉన్నారు గైస్. పోలీసులు ఒక చెప్పుని అయితే వాళ్ళని దాటుకొని అయితే మేము ముందుకు వచ్చాము. వచ్చిన తర్వాతకైతే అసలు మొత్తం పల్లెటూరులోనే మా జర్నీ అంతా పల్లెటూరులోనే. సాగర్ వచ్చే వరకు 7 అయితే అయిపోయింది గైస్.
మాకైతే దారులు తెలియవు. మా డాడీ వాళ్ళకి ఒక్కరికే దారి తెలుసు. మా డాడీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. వెనక మేము రవణ వాళ్ళు బావ వాళ్ళు అయితే వెనకనే అయిపోయినారు. పోయే కొద్దీ చీకటి అయితే అవుతుంది కానీ నాగార్జున సాగర్ రాలేదు, మెయిన్ రోడ్ రావట్లేదు. పోయి మాకి లాస్ట్కి వస్తుంది. చిన్న బాబు ఉన్నాడు నా దగ్గర, వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు. ఇంకెంతసేపు వస్తుందా అని అసలు లాస్ట్కి వచ్చింది. కానీ లైఫ్లోగా నైట్ టైం జర్నీ చేయకూడదు అనిపించింది. మొత్తం సింగిల్ రోడ్డే, అసలు మొత్తం అటు ఇటు అంతా అడిగి అసలు పిచ్చి పట్టిపోయింది గ్యాస్ మాకైతే. పాపం గైస్, మా రవణ ప్లానింగ్ అయితే వేరే అండి. యాక్చువల్లీ మా రవణ ఏం చెప్పిందంటే ఊరికి వెళ్ళేటప్పుడు మనం అందరం కలిసి పిడుగురాల్లో ఆగి, అంటే పొద్దున్నే బయలుదేరదాము, 9 గంటలకు అట్లా బయలుదేరదాము. అందరం కలిసి పిడుగురాల్లో అయితే తినేసి వెళ్దాము. పిడుగురాల్లో వచ్చేసి ఏదో హోటల్ అంట గైస్. ఏమో దాంట్లో బగారన్నం దొరుకుతుంది, నాటుకోడి, రొయ్యలు, చికెను, మటను అన్నీ దొరుకుతాయి. అందరం కలిసి తినేసి ఎంజాయ్గా అయితే వెళ్దామని అయితే చెప్పిండు. పాపం మా రవణ ఆశ నిరాశలు అయిపోయింది. అవన్నీ పక్కనెట్టి ముందు ఎక్కడైనా అన్నం తిందాం ఆగండ్రా నాయన అని అయితే అన్నాడు. మొత్తం సింగిల్ రూటు అసలు ఎందుకు వచ్చినాం రా నాయన ఈ రూట్కి అని అయితే అనిపించింది గ్యాస్. ఇంకొకసారిగా అసలు రాకూడదు. మెయిన్ మేము దీనిలో కారణం ఎవరో తెలుసా గ్యాస్? మా నవీన్ అన్న ఏం చేసిండంటే మా డాడీకి చెప్పిండు, పెద్దన పతంగి టోల్కి దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంది, 25 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది, మనం సాగర్ రూట్ మీద అయితే వెళ్ళిపోదామని చెప్పేసి. సరే అని చెప్పేసి అంతసేపు ఇటు అయితే జర్నీ కలిసి వచ్చేస్తుంది కదా, వెళ్ళిపోదాం అని చెప్పి ఇటైతే అందరం అయితే అనుకుని అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాతకి బొక్క ఊర్లో అయినట్టుంది. ఊరికి వెళ్ళాలని ఎంత జోష్ఫుల్గా అయితే ఉండే. మీరు అందరూ చూస్తుంటారు బిర్యానీలు తినేటప్పుడు మా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో. ఊరికి వెళ్ళాలని ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నామో మేమైతే. ఆ ఎగ్జైటింగ్ మొత్తం నాశనం అయిపోయింది. హైవే మీదకి వెళ్ళే వరకు అయితే, హైవే కాదు సారీ రోడ్ మీదకి వెళ్ళిపోయే వరకు హైవే అయితే అసలు కనిపించలేదు కదా, కంప్లీట్లీ హైవే కనిపించలేదు. పోయి హైవే కనిపిస్తే చాలరా నాయన అనుకున్నాం మేమైతే. హైవే వచ్చే వరకు మాకు అందరికీ ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఒక కార్ ఇంకొక కార్లు అయితే 4 కార్లు అయితే బయలుదేరినాము. బయలుదేరిన తర్వాతకి గైస్ మా 3 బండ్లు వచ్చేసి పెట్రోల్ బండ్లు, మా డాడీది ఒక్కటే డీజిల్ బండి. మేము స్టార్టింగ్లోనే మేము పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మొత్తం సింగిల్ రూటు, ఇంకెక్కడ పెట్రోల్ బంక్ లేదు, కంప్లీట్లీ అడవి. మా డాడీది ఒక్కటే డీజిల్ కదా, మా కార్లో పెట్రోల్ అయిపోతే మా పరిస్థితి ఏంటి చెప్పండి గైస్, మీరే చెప్పండి. గైస్ మేము సాగర్ వచ్చేవరకు 6:37 అయితే అయింది నైట్. సరే వచ్చినాక చాలా దూరం కష్టపడి వచ్చినాం అని చెప్పి ఆ సాగర్లో ఒక 2-3 ఫొటోస్ అయితే దిగినాము. నేనైతే దిగలే, చప్పుడుకి చల్ల గాలి వస్తుంది. బాబుని తీసుకొని నేను కార్లోనే ఉన్నా, మిగతా వాళ్ళందరూ అయితే కింద దిగి ఫోటోలు దిగారు. సరే లేట్ అవుతుంది పదండి అని చెప్పి మేమైతే ముందుకు వెళ్ళబోతుంటే మా డాడీ ఒక ట్విస్ట్ చెప్పాడు. అక్కడ పెద్ద ట్విస్టే చెప్పింది గైస్. ఏమని చెప్పాడు తెలుసా? ఈ రూట్లో అయితే దొంగలు ఉంటారు, కారంపొడి రూట్లో. సో మనం ఒక కారు ఒకటి అందరం కలిసి బయలుదేరదామని అయితే చెప్పాడు గైస్. మేమైతే ఇంటికి వచ్చేవరకు కరెక్ట్గా నైట్ 1 అయితే అయ్యింది. మొత్తం అంతా ఫారెస్ట్. నేను అందుకోసమే అయితే వీడియో తీయలేకపోయినా గైస్, మొత్తం చీకటి కదా, ఇంకెక్కడ వీడియో కనిపిస్తుంది చెప్పండి మీరే. సారీ గైస్ వీడియో తీయనందుకైతే. మేమైతే భయంగానే జర్నీ చేసాము. ఉన్న మూడు ఉత్సాహం అందరికీ అయితే అయిపోయింది గైస్. మా బాబు చూడండి ఎట్లా ఏడ్చుకుంటారో. ఇలాంటివన్నీ పెట్టుకొని మనం వీడియో ఎట్లా బొమ్మ కావాలంటే చూడండి గైస్. ఏం కావాలి కృషి? బొమ్మ కావాలంటే చూడండి గైస్. ఏం కావాలా చెప్పు, ఏం కావాలి చెప్పు. బొమ్మ కావాలంటే చూడండి, అదిగో అంటున్నాడు గైస్. నేను చెప్పేది అయితే ఒకటే సజెషన్ చెప్తాను, లేట్ అయినా సరే ఊరికొచ్చే వాళ్ళందరూ కూడా పతంగి టోల్గేట్ మీదనే రండి. సాగర్ రోడ్ మీద అస్సలు రావద్దు. రూట్ అయితే అస్సలు బాగానే లేదు గైస్. మొత్తం సింగిల్ రోడ్డు, మొత్తం అంతా అడివే.